జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అవునమ్మా, నేను లోపలుండి పరువు పోగొట్టడం, నువ్వు బయటుండి మర్యాద పోగొట్టడం రెండూ ఒకటే. నువ్వు కూడా నాకు ద్రోహం చేశావని తెలిసి నా గుండె ముక్కలైపోయిందమ్మా. ఇంతేనా నాన్న మీరు నన్ను అర్థం చేసుకుంది? ఇదే పని కొడుకు చేసుంటే ఇలాగే అనుమానించేవారా? ఇన్ని మాటలు అనుండేవారా? తండ్రికి కొడుకైనా కూతురైనా సమానంగా చూస్తారు కదా నాన్న. అమ్మ అన్నయ్యనైనా నన్నైనా మోసింది 9 నెలలే కదా నాన్న. అలాంటప్పుడు నీ పట్ల నేను చేసింది తప్పేలా అవుతుంది? నాన్నకు ఆపదొస్తే కూతురుగా చేతనైనంత ప్రయత్నం చేసి ఆ ఆపద పోగొట్టాలని చేసిన ప్రయత్నం తప్పేలా అవుతుంది నాన్న? ఆ రోజు మీరు జైలుకెళ్లే పరిస్థితి వస్తే మీ కొడుకు చేతులు దులిపేసుకుని సైలెంట్గా ఉన్నాడు. మీరు యాక్సిడెంట్ చేసి అరెస్ట్ అయ్యి స్టేషన్లో ఒంటి నిండా దెబ్బలు తిని బాధపడుతుంటే కన్న కూతురిగా చూసి తట్టుకోలేకపోయాను. మీకు పడిన దెబ్బలు నా ఒంటి మీద పడినట్టు బాధను అనుభవించాను. మీరన్న మానం మర్యాదలు కాపాడడానికి అడ్డమైన వాళ్ల కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడటమే నేను చేసిన పెద్ద తప్పు. దానికి మీరు గొప్ప గుర్తింపే ఇచ్చారు నాన్న. తరాలు మారుతున్నా, కాలాలు మారుతున్నా సరే, అంతరిక్షంలో జీవించే ప్రయత్నాలు చేస్తున్నా సరే, ఇంకా మగవాడు చేసింది ఒప్పు, ఆడది చేస్తే తప్పు అని చూస్తున్నారు. ఇదెక్కడి పక్షపాతం, ఇదెక్కడి న్యాయం నాన్న? చెప్పండి. నేను చేసిన తప్పొప్పులు ప్రశ్నించడానికన్నా ముందు వీటన్నింటికీ కారణం మీరే అని గుర్తుపెట్టుకోండి. నేను ప్రేమకు బంధాలకు తలవంచే మనిషినే కాని తప్పుడు పనులు చేయడానికి తలవంచే మనిషిని కాదు అని గుర్తుపెట్టుకోండి నాన్న. నేను చేసిన పనిని ఒక కూతురు తండ్రి పట్ల తనకున్న బాధ్యతని నెరవేర్చిందన్న కోణంలోనే చూస్తాను. ఆ పనిని మీరు గౌరవించకపోయినా పర్వాలేదు. దయచేసి అనుమానించి అవమానించకండి ప్లీజ్ నాన్న. దేవికకి ఫ్యామిలీ పరంగా డిస్టర్బ్ అయ్యేలా చేశాను. నీలకంఠం వల్ల జైలుకు కూడా వెళ్ళొచ్చింది. కేస్ వల్ల జాబ్ పోయింది. ఇదే మూడ్ని కంటిన్యూ చేస్తూ దేవికకి పిచ్చి పట్టిందని అందరికీ తెలిసేలా చేయాలి. అప్పుడు గాని నా టార్గెట్ కంప్లీట్ అవ్వదు, నా డార్లింగ్ నా దగ్గరికి రాదు.
మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మేడం గారు జాబ్లో లేకపోయినా నన్ను ఎందుకు ఇంటికి రమ్మని పిలిచారు? మా ఇంట్లో సునామీ నీ వల్లే రావాలి కాబట్టి. పాయింట్కి రండి సార్. అంతా గుర్తుంది కదా? నేను చెప్పినట్టు చేస్తే నీకు నెల శాలరీ బోనస్గా వస్తుంది. అందుకే కమిట్ అయ్యాను సార్. సరే, నేను లోపలికి వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండి కాల్ చేయి. ఓకే? హలో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ హర్ష. ఏంటి ఇంత ఎర్లీగా కాల్ చేసావు? పుల్లయ్య గారు ఆడిట్ ఫైల్ మీరు ఇంకా పంపించలేదు. పై ఆఫీస్కి సబ్మిట్ చేయాల్సి ఉంది. అర్జెంటుగా సెండ్ చేయండి మేడం. సారీ హర్ష, లేట్ అయింది. 5 minutesలో సెండ్ చేస్తాను. ఆఫీస్కి టైం అయిపోతుంది, ఫాస్ట్గా రెడీ అవ్వాలి. కళ్యాణ్, తొందరగా వచ్చి టిఫిన్ చేయండి, ఆఫీస్కి టైం అవుతుంది. పనిని పిచ్చిగా ప్రేమిస్తే వచ్చే తిప్పలు ఇవే దేవిక. నువ్వు సస్పెండ్ అయినా సరే ఇంకా జాబ్లో ఉన్నావనే భ్రమలో ఉన్నావు. నా ప్లాన్ వర్కౌట్ అవ్వడానికి ఇదే రైట్ టైం. మేడం, ఏంటి హర్ష, ఫోన్ చేసి త్వరగా రమ్మన్నాను కదా, ఇంత లేటుగా వచ్చావు? కొంచెమైనా టైం సెన్స్ ఉండాలి కదా. ఇంత నెగ్లెక్ట్గా ఉంటే ఎలా? లంచ్ టైం లోపు నేను సైన్ చేసిన ఫైల్ని హెడ్ ఆఫీస్కి పంపించాలని తెలుసు కదా. తెలిసి కూడా ఇంత లేటుగా వచ్చావేంటి? ఫైల్ ఇవ్వు, సైన్ చేసిస్తాను. ఇప్పుడు మీరు సైన్ చేయకూడదు మేడం. ఏ, ఎందుకు చేయకూడదు? ఇప్పుడు మీరు డ్యూటీలో లేరు మేడం, సస్పెండ్ అయ్యారు. మీ మీదున్న ఎలిగేషన్ క్లియర్ అయ్యేంత వరకు మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నట్టు డిపార్ట్మెంట్కే గొప్ప పేరు తీసుకురావాలని చూశారు మీరు. కానీ మీ మీద అవినీతి ఆరోపణ రావడంతో డిపార్ట్మెంట్కే మాయను మచ్చి తెచ్చారని ఆఫీసర్స్ అంటున్నారు మేడం. దేవిక, ఏమైంది? ఇన్నేళ్ళు పనిని దైవంగా భావించాను. నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు నాకు తోడుగా నా పని మాత్రమే ఉంది. ఆ పనితోనే నా బాధని చెప్పుకున్నాను, పనితోనే ఓదార్పు పొందాను. కానీ ఇప్పుడు ఆ పని నాకు దూరం అయిపోయింది. నేను ఒంటరిదాన్ని అయిపోయాను కళ్యాణ్. దేవిక, నీలాంటి సిన్సియర్ వర్కర్కి వర్క్ లేకపోతే పెయిన్ ఫీల్ అవ్వడం సహజమే దేవిక. జస్ట్ లీవ్ ఇట్. ఇక్కడుంటే ఇదే మూడ్లో ఉంటావు. పద, వెళ్ళి రెస్ట్ తీసుకో. పద దేవిక, లే, వెళ్ళు, రెస్ట్ తీసుకో. ఏంటి సార్ ఇది?
మేడం గారు పనిచేసినంత కాలం 24 గంటలు పని అంటూ ప్రాణాలు తోడేశారు. ఇప్పుడు సస్పెండ్ అయినా సరే ఇంకా డ్యూటీలో ఉన్నట్టు కామెంట్ చేస్తున్నారు. మీరేం ఫీల్ అవ్వకండి. ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటాను సార్? డ్యూటీలో లేకుండా హింస పెడుతుంటే ఎవరు మాత్రం భరిస్తారు చెప్పండి? తన వాలకం చూస్తుంటే పిచ్చి పట్టినట్టుంది. హాస్పిటల్ అడ్మిట్ చేయడం మంచిది. రేయ్, ఏం కూసావురా? నా దేవికకి పిచ్చి పట్టిందంటావా? చంపేస్తాను. మీరు భర్త కాబట్టి పిచ్చంటే తట్టుకోవడం కష్టమే కానీ నేను చెప్పేది నిజం సార్. ఏంట్రా నిజం? నా భార్యకి పిచ్చంటావా? పోరా బయటికి పో. నా దేవికకి పిచ్చంటావా? పోరా బయటికి. నీకే పిచ్చిరా, పో. పిచ్చి వెదవా. అత్తయ్య, మీరు ఎంతసేపయింది? అంటే తనన్న మాటలన్నీ మీరు విన్నారా అత్తయ్య? దేవిక పరిస్థితి చూశారు కదా అత్తయ్య. పని పోయినా పని మీద ప్రేమ తగ్గలేదు. మనిషి ఇక్కడున్నా మనసు మాత్రం పని గురించే ఆలోచిస్తుంది. తన ప్రవర్తన ఇలా అసాధారణంగా ఉందని మీకు కాల్ చేసి రమ్మని చెప్పాను. అత్తయ్య, దేవికకి పని మీద ఉన్న ఇష్టాన్ని చూస్తుంటే ఆ ఇష్టం ఎక్కడ పిచ్చిగా మారుతుందేమో అని భయమేస్తుంది అత్తయ్య. అర్ధరాత్రిలో లేచి మేకప్ చేసుకుంటుంది, ఒంటరిగా భోజనం చేస్తుంది, గ్యాస్ ఆన్ చేసి అలాగే వదిలేసి వెళ్తుంది. ఇవన్నీ మీతో చెప్పలేక నాలో నేను కుమిలిపోతున్నాను అత్తయ్య. నా బిడ్డ ఎలా మారిపోయిందంటే నమ్మలేకపోతున్నాను కళ్యాణ్. దేవికితో మాట్లాడి ఎందుకిలా చేస్తుందో కనుక్కునే ప్రయత్నం చేస్తాను. నువ్వు బాధపడకు. సరే అత్తయ్య. అత్తయ్య, మీ మనసులో దేవికకి పిచ్చి ఉంది అనే విష బీజం నాటాను. దానికి నీళ్లు పోసి పెద్ద చెట్టుగా మారుస్తాను. దేవిక పిచ్చిదని అందరూ నమ్మేలా చేస్తాను. కీర్తి, నీకసలు బుద్ధుందా? కడుపుతో ఉన్న మనిషి కాడకు నోటి దగ్గర కూడి లాగేస్తావా? దీపాన్ని ఇన్సల్ట్ చేస్తావా? నిన్ను అన్నయ్య, వదిన విషయంలో నేను అలా చేసుండకూడదు. నన్ను క్షమించన్నయ్యా. క్షమించమని అడగడానికి కూడా అర్హత లేదు నీకు. ఏ ఆడపడిచేనా కడుపుతో ఉన్న వదినకి అడిగి మరీ కోరిన వంటలు చేసి పెడతారు. కానీ నువ్వు మహాపాపం చేశావు. ఆకలితో కంచం ముందు కూర్చున్న దీపని అవమానించి ఉపవాసంతో ఉండేలా చేశావు. నువ్వసలు మనిషివేనా? ఒక్కటి గుర్తుపెట్టుకో కీర్తి, నువ్వు ఎప్పటికైనా ఈ ఇంటి గడప దాటాల్సిన మనిషివే. ఈ ఇంటి మీద నాకెంత హక్కు ఉందో నీ వదినకు కూడా అంతే హక్కు అధికారం ఉంటుంది. నువ్వు పెళ్లి చేసుకుని గడప దాటాక అమ్మ తర్వాత పుట్టింటి పసుపు కుంకుమలిచ్చేది నీ అన్నా వదినలే. ఆ విషయం మర్చిపోకు. మేమంటూ నిన్ను చూడకపోతే నిన్ను మాట్లాడించేవాడు ఒక్కడంటే ఒక్కడుండడు. ఎవరికి బ్యాడ్ టైం రాకుండా ఉంటుందా? ఆ బ్యాడ్ టైంలో ఉన్నప్పుడు ట్రై చేయగానే ఉద్యోగాలు రావు. అలాంటి డ్రై టైంలో ఆ ఫ్యామిలీ పరువు నిలబెట్టుకోవడం కోసం తప్పని పరిస్థితుల్లో అప్పు చేయకుండా ఉంటారా? పరువు పోగొట్టుకుని సూసైడ్ చేసుకునే కంటే అప్పు చేసేనా పరువు నిలబెట్టుకోవడం మంచిదని చచ్చాక నీలాంటి వాళ్ళే అంటారు కదా. అందుకే రేపు నాకు కూడా మంచి టైం వస్తుంది. కష్టపడి సంపాదించి అప్పు మొత్తం తీరుస్తాననే ధైర్యంతో అప్పు చేశాను. ఈ మాత్రం దానికే నన్ను లెక్కలేని మనిషిగా అందరూ చూస్తున్నారు. నన్ను వదిలి కడుపుతో ఉన్న నా భార్యని సాటి మనిషిగా చూడాలని కూడా నీకు అనిపించలేదా?
నన్ను కొట్టు అన్నయ్య, నన్ను కొట్టు. నీ కోపం చల్లారేదాకా కొట్టు. నేను మహాపాపం చేశానన్నయ్య, నన్ను కొట్టు అన్నయ్య. ఛీ! నిన్ను కొట్టినంత మాత్రాన నా కోపం పోతుందనుకుంటే ఎప్పుడో కొట్టేవాణ్ణి. నువ్వు తప్పు చేసినా నేను తప్పు చేయను. కానీ నీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను, బాగా గుర్తుపెట్టుకో. నీ మూలంగా దీప మరొక్కసారి బాధపడిందంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను. అవును, ఈ మధ్య నీ బిహేవియర్లో చాలా తేడాలు కనిపిస్తున్నాయి. ఆ వెధవ ఆదర్శ్ గారితో గొడవపడ్డం, స్టేషన్కి వెళ్ళి నాన్నను బేరు మీద బయటికి తీసుకురావడం, తెలియకుండానే బ్రీఫ్ కేసులో గాజులుండడం, ఫ్రెండ్స్ అని చెప్పి అర్ధరాత్రులు బయట తిరగడం, ఇవన్నీ చూస్తుంటే నువ్వేదో చేయరాని తప్పే చేస్తున్నావని నాకు అనిపిస్తుంది. తప్పు చేసి దొరికిన రోజు నీ సంగతి చెప్తాను. మైండ్ ఇట్. నాన్న కోసం చేసిన ప్రయత్నం అందరి ముందు నన్ను దోషిలా నిలబెట్టింది. అన్నయ్య వదినల ముందు తలెత్తుకోకుండా చేసింది. కాలేజీకి వెళ్ళైనా నా బాధను కొంచెం మర్చిపోయే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీరు డ్యూటీలో లేరు మేడం, సస్పెండ్ అయ్యారు. అమ్మా దేవిక, అల్లుడు గారంతా చెప్పారు. జాబ్ గురించి అతిగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకమ్మా. ఏదైనా మనకి రుణం ఉన్నంతకాలమే మనతో ముడిపడి ఉంటుంది. ఆ రుణం తీరిన రోజు జాబ్ అయినా బంధాలైనా మనల్ని వదిలిపోతాయమ్మా. మనం ప్రాణామికంగా తీసుకునే 3 యుగాలు చెప్పే నీతి కూడా ఇదేనమ్మా. సత్యయుగంలో రాజైన హరిశ్చంద్రుడు కూడా కాటికాపురి అయ్యాడు. త్రేతాయుగంలో రాముడు కూడా పట్టాభిషేకం రోజునే అడవులకు వెళ్ళాడు. ద్వాపర యుగంలో అర్ధరాజ్యం కోరిన పాండవులు కూడా వనవాసం వెళ్ళారు. ఈ 3 సందర్భాలు మనకు చెప్పే నీతి ఒకటే: కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అనవసరంగా జాబ్ పోయిందని ఆందోళన పడకు. నువ్వు చెప్పిన వాటిలో కర్మాన్ని సైతం మార్చే ధర్మం కూడా ఉంది. అడవి బాటను ముగించిన రాముడు నేటికి చెప్పుకుని రామరాజ్యం సృష్టించి ఆదర్శమూర్తి అవ్వడానికి కారణం రావణాసుడితో చేసిన యుద్ధమే. అజ్ఞాతవాసం ముగించిన పాండవులు అందలం ఎక్కడానికి కారణం కూడా యుద్ధమే. ఆ 2 యుద్ధాలు మనకి చెప్పే నీతి ఒక్కటే: ఏ యుగంలో అయినా యుద్ధం తప్పదు. నేను కూడా అంతేనమ్మా. నాకు జరిగింది కర్మానుసారం అని నేను సరిపెట్టుకోను. యుద్ధం చేస్తాను. నా మీద కుట్ర చేసి నా జాబ్ నాకు దూరం అయ్యేలా చేసిన వాళ్ళని చట్టానికి పట్టిస్తాను. ఈరోజు బామ్మగారిచ్చిన డబ్బుల్ని దొంగ నోట్లు అనుకుని మెడికల్ షాప్ వాడు వద్దన్నాడు. మరి నేను డెలివరీకి హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తే నా పరిస్థితి ఏంటి? దీపన్న మాటలు నా చెవుల్లో ఇంకా మారం రోగుతూనే ఉన్నాయమ్మా. నా మీద పడ్డ మచ్చని చెరిపేసుకునేంత వరకు నేను నిద్రపోను. మీ యుద్ధంలో పడి కళ్యాణ్ణి పట్టించుకోవడం మర్చిపోవద్దమ్మా. నీ మీద తన ప్రాణాలే పెట్టుకున్నాడు. నా కష్టాల్ని తన ఇష్టాలుగా మార్చుకున్న కళ్యాణ్కి భార్యగా తనకి ఎలాంటి సుఖం అందించలేకపోతున్నాను. సారీ కళ్యాణ్.
నాకు తినాలనిపించిన ఐటమ్స్ అన్నీ ఈ లిస్ట్లో రాసి మహేష్తో తెప్పించుకోవాలని చూస్తున్నానత్తయ్య, కానీ కుదరడం లేదు. పాపం కడుపుతో ఉన్న కోడలు ఇష్టంగా తినాలనిపించినవేంటో లిస్టు రాసిచ్చినా ఇందులో ఒక్కటంటే ఒక్కటి కూడా ఇంట్లోని సమస్యల వల్ల తేలేకపోయాను. అడిగింది అందివ్వలేని అసమర్థ అత్తయ్యనయ్యాను. అనవసరంగా గొంతెమ్మ కోరికలు కోరుతూ లిస్టు రాసిచ్చాను. నా మొహానికి అవి తీరే అదృష్టం కూడానా? సారీ అత్తయ్య, ఇవి మీరు తేనక్కర్లేదు. అయ్యో చింపకు దీపా, అవి నేను తెచ్చి పెడతాను. వద్దత్తయ్య, ఇవి తెచ్చినా మళ్ళీ నా నోటికాడు కూడు లాగేస్తే భరించడం నా వల్ల కాదు. పెళ్లి వీడియో చూస్తే అనుమానితులు ఎవరైనా దొరికే ఛాన్స్ ఉంది. అమ్మో, నా వాడు దొరికిపోయే ఛాన్స్ ఉంది. అలా జరగకూడదు కళ్యాణ్. హలో ఎస్ఐ గారు.